మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 193. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అమృత గతం అనేది అయిపోయి వస్తుంది. మ్యాక్సిమం ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో అమృత గతం అనేది అయిపోతుంది. రిత్విక్ తీసుకొచ్చిన గెస్ట్ హౌస్ కనిపించగానే అమృత కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం వస్తుంది. రిత్విక్ ఇక్కడే ఉన్నాడా అని మనసులో అనుకుంటూ గెస్ట్ హౌస్ గేటు ముందు ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి రిత్విక్ సార్ ఉండే హౌస్ ఇదేనా అని అడుగుతుంది. ఆ వాచ్మెన్ అమృతని చూసి మీకు ఎవరు కావాలి అని అడుగుతాడు. నా పేరు అమృత, రిత్విక్ సార్ ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది అమృత. వెంటనే ఆ వాచ్మెన్ అమృత వైపు ఒక క్షణం చూసి, ఇది వరకు ఉండేవారు మేడం, ఇప్పుడు లేరు. రిత్విక్ సార్కి 1 నెల రోజుల క్రితం పెళ్లి అయిపోయింది అని చెప్పగానే అమృత ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి పెళ్ళైపోయిందా అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అవునండి, రిత్విక్ సార్ ఉండేది లండన్లో, ఇక్కడ కాదు. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ మాత్రమే. అప్పుడప్పుడు రిత్విక్ బాబు ఇక్కడికి వస్తాడు. 1 నెల రోజుల క్రితం రిత్విక్ బాబుకి పెళ్లి అయిపోయింది అని చెప్పగానే అమృత అక్కడే మోకాళ్లపై కూర్చునిపోతుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతుంటే, అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా రిత్విక్? మన మధ్యన జరిగింది మర్చిపోయావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమించావని అనుకున్నాను కదా, అంటే నువ్వు నన్ను మోసం చేశావా అని అక్కడే కూర్చుని చాలాసేపు ఏడుస్తుంది అమృత. ఆ వాచ్మెన్ అమృత దగ్గరికి వచ్చి, ఇంక మీరు వెళ్ళిపోండమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని అనగానే అమృత పైకి లేచి, నాకు రిత్విక్ నెంబర్ ఇస్తారా అని ఏడుస్తూ అడుగుతుంది. అయ్యో, ఆయనకి పెళ్లి అయిపోయిందని చెప్తున్నాను కదా, ఇంకా రిత్విక్ బాబు నెంబర్ నీకెందుకు అని ఆ వాచ్మెన్ అనగానే వాచ్మెన్ వెళ్ళి చాలా దూరంలో పడతాడు. అమృతకి అర్థం కాక వాచ్మెన్ ఎందుకు పడ్డాడా అని వాచ్మెన్ వైపు చూస్తుంది. వాచ్మెన్ తన చెంపకి తన చేతిని అడ్డు పెట్టుకుని పైకి చూసేసరికి బగబగమండి సూర్యుల్లాగా రిత్విక్ కనిపిస్తాడు. వాచ్మెన్ ఒక్కసారిగా భయపడి తన ఒళ్ళంతా వణికిపోతూ ఉంటే వెంటనే వచ్చి రిత్విక్ కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు చూస్తుంది అమృత రిత్విక్ని. అమృత రిత్విక్ని చూడగానే అలాగే షాక్లో ఉండిపోతుంది. రిత్విక్ మాత్రం వాచ్మెన్ కాలర్ పట్టుకుని పైకి లేపి, ఎంత ధైర్యం, నా దగ్గరే ఉంటూ నేనిచ్చిన జీతం తీసుకుంటూ నా గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? నేను ఎవరి కోసమైతే ఇక్కడే ఉండి నిద్రాహారాలు మానేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నానో, తను వచ్చి నా గురించి అడిగితే నాకు పెళ్ళైందని అబద్ధం చెబుతావా అని సింహంలాగా గర్జిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అమృతకి వాచ్మెన్ చెప్పిందంతా అబద్ధమని, అలాగే తనని రిత్విక్ ప్రేమిస్తున్నది అబద్ధం కాదని అని అనుకోగానే అమృత మనసులో ఉన్న భారం వెంటనే దిగిపోతుంది. వెంటనే వాచ్మెన్ క్షమించండి బాబు అని అడగగానే మళ్ళీ రిత్విక్ వాచ్మెన్ని గట్టిగా కొట్టి, ఎవరు చెప్పించారు నీ చేత అని చాలా గట్టిగా అరుస్తాడు. వెంటనే ఆ వాచ్మెన్ మీ నాన్నగారు బాబు అని ఏడుస్తూ చెబుతాడు. రిత్విక్ కొట్టడం ఆపేసి, మా డాడీ చెప్పించడం ఏంటి అని ఇంకా సీరియస్గా అనగానే, అవును బాబు, మీరు ఇక్కడికి వచ్చిన రోజునే నాకు సార్ కాల్ చేశారు. అమృత అనే అమ్మాయి వస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని నాకు చెప్పారు అని అనగానే రిత్విక్ ఇంకా కోపంగా ఆ వాచ్మెన్ని కొట్టి, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉంటే చంపేస్తాను అని గట్టిగా అరుస్తాడు. వెంటనే బ్రతికాండా దేవుడా అని అనుకుంటూ ఆ వాచ్మెన్ అక్కడి నుండి పరుగున వెళ్ళిపోతాడు. తర్వాత రిత్విక్ అమృత వైపు చూస్తాడు. అమృతని చూడగానే రిత్విక్ పరుగున వెళ్ళి అమృతని గట్టిగా హక్ చేసుకుని, ఇన్ని రోజులకి గుర్తుకు వచ్చానా రాక్షసి అని నవ్వుతూ అంటాడు. కానీ తన కళ్ళ వెంట కూడా నీళ్లు కారిపోతూ ఉంటాయి. అమృత కూడా రిత్విక్ చుట్టూ గట్టిగా చేతులు బిగించి, నిన్ను మర్చిపోయాను అని అనుకున్నావా అని ఏడుస్తూ అడుగుతుంది. రిత్విక్ అలాగే అమృతని పట్టుకుని, అది జరగని పని, ఇంకొకటి చెప్పు అని అమృతని దూరం జరిపి, ఎప్పుడొచ్చావు స్విట్జర్లాండ్ అని అడుగుతాడు. 3 days అవుతుంది రిత్విక్, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ లోపలికి వెళ్దాం అని లో వాయిస్తో అడుగుతుంది అమృత. వెంటనే రిత్విక్ కంగారుగా అమృతని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి జ్యూస్ తీసుకుని అమృతకిచ్చి, ముందు తాగు అని అమృతకి పట్టిస్తాడు. ఆ ప్రేమ కోసమే కదా
తను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వచ్చేసిందని అమృత మనసులో అనుకుంటూ నెమ్మదిగా తాగుతూ రిత్విక్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అమృత జ్యూస్ తాగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు రిత్విక్. ఇప్పుడు బాగున్నాను, ఐఎమ్ సారీ అని చెబుతుంది తల కిందకు దించుకుని. చిన్న సారీ చెప్తే సరిపోతుందా అమ్మో, ఎంత ఏడ్చానో తెలుసా ఇన్ని రోజులు అని అమృత చేతులు పట్టుకుని చెప్పగానే, నిజంగా రిత్విక్ ఆ రోజు డాడీకి యాక్సిడెంట్ అయ్యిందన్న కంగారులో అలా వెళ్ళిపోయాను. కానీ ఎయిర్పోర్ట్కు వెళ్ళిన తర్వాత నీ గురించి చాలాసేపు వెయిట్ చేశాను. డ్రాప్ అయిపోతాం అనుకున్న సమయంలో మళ్ళీ బావ కాల్ చేసి సీరియస్ అయ్యేసరికి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కాను. కానీ ఈ 2 నెలల్లో నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా అని అమృత ఏడవగానే రిత్విక్ అమృతని గుండెలకు హత్తుకుని, ప్లీజ్ అమ్ము ఏడవకు, నువ్వు నేను మళ్ళీ కలుస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావని ఆశతోనే నేను ఇక్కడే ఉంటున్నాను అని రిత్విక్ చెప్పగానే, సారీ అని ఇంకొకసారి చెప్తుంది అమృత. ఇంకొకసారి సారీ చెప్పావంటే అస్సలు బాగోదమ్ము అని అమృతనే అలాగే దగ్గరికి తీసుకుని, మనం పెళ్లి చేసుకుందాం అమ్ము త్వరగా, నేను డాడీతో మాట్లాడాను, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అని అడగగానే, మీ డాడీ వాళ్ళు ఎక్కడుంటారు అని అడుగుతుంది అమృత. మాది స్విట్జర్లాండ్ కాదమ్ము, లండన్. నేను ప్రాజెక్ట్ వర్క్ మీద అప్పుడు స్విట్జర్లాండ్ వచ్చాను. 2 డేస్లో వెళ్ళిపోయేవాడినే, కానీ నిన్ను చూసి వెళ్లకుండా ఆగిపోయాను. నువ్వు కలిసిన రోజే నా వర్క్ అయిపోయింది, కానీ నీ గురించే లండన్ వెళ్లకుండా ఆగిపోయాను అని చెప్పగానే, నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమృత. చెప్పాను కదా అమ్ము, నేను చూసిన క్షణంలోనే నిన్ను ప్రేమించానని, కానీ ఆ విషయం నీకు ముందు చెప్పలేదు అంతే అని నవ్వుతాడు రిత్విక్. అంటే మీది లండనా అని రిత్విక్ గురించి తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. వెంటనే రిత్విక్ తన ఫ్యామిలీ గురించి చెప్పి అమృత చేతులను పట్టుకుని, నువ్వు మిడిల్ క్లాస్ అని ప్లీజ్ బాధపడకు, నేను అలాంటివి పట్టించుకోను, నువ్వు మాత్రమే కావాలి, ఈ స్టేటస్ వీటి గురించి నేను అస్సలు చూడను అని అనగానే అమృత రిత్విక్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నేను మిడిల్ క్లాస్ అని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతుంది. అదేంటి, ఆ రోజు నువ్వే కదా పార్టీలో మిడిల్ క్లాస్ అని అన్నావు అని అనగానే, నేనన్నది నేను మిడిల్ క్లాస్ అని కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా అన్నాను. మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీకు మా బావ గురించి తెలుసా? ఆయనకి ప్రతి కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయి. ఇంకా మా డాడీ కూడా బాగానే సంపాదిస్తారు. మాకు కూడా అక్కడక్కడ కంపెనీస్ ఉన్నాయి. నాకు సింపుల్గా ఉండడం అంటే ఇష్టం, అందుకే నేను ఇలా ఉంటాను అని అనగానే, ఏమో అమ్ము, నాకు ఈ స్టేటస్లు వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఈ స్టేటస్ల గురించి వదిలేద్దామా ప్లీజ్ అని అంటాడు. వెంటనే అమృత రిత్విక్ నుదుటిన ముద్దు పెట్టుకుని, నాకు అందుకే నువ్వంటే చాలా ఇష్టం రిత్విక్ అని చెప్పగానే, ముద్దు ఇక్కడ పెట్టుకోకూడదని రిత్విక్ నమ్ముతూ అమృత పెదవులని అందుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అమృత మరియు రిత్విక్ విడిపోతారు, ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలా కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా అమృత పెదవులను వదిలి అలాగే తనని గుండెలకు హత్తుకుని, చాలా మిస్ అయ్యాన్రా అని చెప్పగానే, రిత్విక్ నేను నీకు ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ నేను ఇలా చెప్పిన తర్వాత నువ్వు నాపై కోపం తెచ్చుకోకూడదు అని బాధగా అంటుంది అమృత. రిత్విక్ అమృతని దూరం జరిపి తన చేతులను పట్టుకుని, నువ్వు ఏం చెప్పినా నేను తప్పు అనుకోనమ్ము, చెప్పు ఏంటి విషయం అని నవ్వుతూ అంటాడు. అంటే ఆ రోజు మనం ఇద్దరం ఒకటయ్యాం కదా అని తడబడుతూ చెబుతుంటే, అవును, అది మళ్ళీ జరగాలని అనుకుంటున్నావా అని నవ్వుతూ కళ్ళగరేస్తాడు రిత్విక్. అయ్యో రిత్విక్, నేను అలా అని చెప్పడం లేదు, ఆ రోజు జరిగిన దాని వలన అని తన బ్యాగ్లో నుండి కిట్టు తీసి రిత్విక్ చేతిని విడిపించి రిత్విక్ చేతిలో పెడుతుంది. అది చూడగానే రిత్విక్ వెంటనే ఆశ్చర్యపోయి అమృత వైపు చూసి, నిజమా అని షాక్గా అడుగుతాడు. అమృత అవును అని తలూపగానే,
వెంటనే రిత్విక్ అమృతని పైకి లేపి ఒక్కసారిగా చుట్టూ తిప్పుతూ, హే నేను త్వరలో డాడీని కాబోతున్నాను అని గట్టిగా అరుస్తాడు. రిత్విక్ అలా రియాక్ట్ అవుతాడని అమృత అస్సలు ఊహించలేదు. పెళ్లికి ముందే అలా జరగడం వలన రిత్విక్ దానిని యాక్సెప్ట్ చేయడేమో అని అనుకుంటుంది అమృత. కానీ తన అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రిత్విక్ చాలా సంతోషంగా అమృతని కిందకి దించి సోఫాలో కూర్చోబెట్టి, నాకు చాలా సంతోషంగా ఉందమ్ము, నిజంగా గుడ్ న్యూస్ చెప్పావు అని అనగానే, నీకిష్టమేనా రిత్విక్ అని అడుగుతుంది అమృత. అదేం క్వశ్చన్ రాక్షసి, ఇష్టమేనా ఏంటి, చాలా చాలా ఇష్టం. నువ్వు నేను కాకుండా మన మధ్యలోకి ఇంకొకరు కూడా వస్తున్నారు. ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా అని అడుగుతాడు. లేదు, మొదటిసారిగా నీకే చెబుతున్నాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక అని అనగానే, చూడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నిజంగా నా హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను అని అమృత నుదుటిన ముద్దు పెట్టుకుని, మనం పెళ్లి చేసుకుందాం అమ్ము ఇప్పుడే అని అనగానే వెంటనే అమృత, లేదు రిత్విక్, ఇప్పటికే నేను తెలిసి తెలియక తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఈ విషయం అమ్మ వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అని అమృత అనగానే, సరే నీ ఇష్ట ప్రకారం చేద్దాం, కానీ ఇంకొక 1 మంత్లో మన పెళ్లి జరిగిపోవాలి అని నవ్వుతూ చెబుతాడు రిత్విక్. అలాగే తప్పకుండా అని అనగానే, ఒకసారి ఈవినింగ్ చెకప్కి వెళ్దాం, నేను గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటాను అని అనగానే, నేను కూడా గైనకాలజిస్ట్నే అని నవ్వుతూ అంటుంది అమృత. అయినా కూడా మనం హాస్పిటల్కి వెళ్దాం ఈవినింగ్ అని చెప్పి, నీకోసం నేనే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, బయట ఫుడ్ అస్సలు వద్దు అని అమృతని అలాగే ఎత్తుకుని కిచెన్ కౌచ్ పై కూర్చోబెట్టి అమృత కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అమృత రిత్విక్ వైపు అలాగే చూస్తూ, ఈ సంతోషం నీతో లైఫ్ లాంగ్ కావాలి రిత్విక్ అని మనసులో అనుకుంటుంది. అలా రిత్విక్ ఫుడ్ ప్రిపేర్ చేసి అమృతకి ఫుడ్ తినిపించి తను కూడా తిన్న తర్వాత అమృతని అలాగే ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తన పక్కన కూర్చుంటాడు. నేను నడుస్తానుగా రిత్విక్ అని అమృత అనగానే, ఇప్పటి నుండి నువ్వు ఎక్కువ పని కూడా చేయకూడదు, నువ్వు కాలు కింద పెట్టవలసిన అవసరం లేదు, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను అలాగే మన బేబీని అని నవ్వుతూ చెబుతాడు. నేను చాలా లక్కీ తెలుసా అని అమృత అనగానే, నీకన్నా నేనే ఇంకా లక్కీ, నీలాంటి మంచి అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు అని ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. మరి ఈ సంతోషం వాళ్ళ జీవితంలో ఇంకా ఎంతసేపు ఉంటుందో చూద్దాం. అలా మాటల్లో అమృత నెమ్మదిగా నిద్రలోకి జారుకోగానే రిత్విక్ అమృత పక్కన పడుకుని తనని తన గుండెలపైకి తెచ్చుకుని అమృత చుట్టూ చేతులు బిగించి, ఇన్ని రోజులు తనని మిస్ అయినందుకు, అలాగే అమృత నుదుటి మీద ముద్దు పెట్టుకుని అమృత వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు పడుకోకుండా. ఈవినింగ్ అవుతుండగా అమృతకి మెలకువ వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి రిత్విక్ వైపు చూసేసరికి తనని చూస్తూ ఉంటాడు రిత్విక్. నువ్వు పడుకోలేదా రిత్విక్ అని అమృత అనగానే, లేదమ్ము, నాకు నిద్ర రాలేదు, ఇన్ని రోజులు నువ్వు పక్కన లేకపోవడం వలన అస్సలు నిద్ర పట్టలేదు, ఈరోజు నువ్వు పక్కనే ఉన్నావన్న సంతోషంతో అసలు నిద్ర రాలేదు అని చెప్పగానే అమృత చిన్నగా నవ్వుతుంది. సరే రెడీ అవ్వు, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, ఒకసారి బేబీ ఎలా ఉందో చెకప్ చేయిద్దాము, అసలే నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని అనిపిస్తుంది, సరిగ్గా తినలేదు కదా నా గురించి ఆలోచించి అని బాధగా అడుగుతాడు రిత్విక్. అదేం లేదు, నేను బాగానే ఉన్నాను, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పగానే రిత్విక్ లేచి అమృతని మళ్ళీ ఎత్తుకుని వాష్రూమ్ దగ్గర దించేసి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోతాడు. అమృత ఫ్రెష్ అయ్యి హాల్లోకి రాగానే తన ముందు జ్యూస్ మరియు కొన్ని స్నాక్స్ పెడతాడు రిత్విక్. అమ్మో, ఇవన్నీ తినలేను రిత్విక్ అని అనగానే, తప్పదు తినాలి అని చెప్పి తనే దగ్గరుండి తినిపించి ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్ నుండి బయటకు వస్తారు. అయితే వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళే అరుణ్ గుప్తా పెట్టిన మనుషులు. వాళ్ళు అరుణ్ గుప్తాకి కాల్ చేసి,
సార్ మీ అబ్బాయితో ఎవరో అమ్మాయి ఉంది, తనతో కలిసి బయటికి వెళ్తున్నారు, ఆ అమ్మాయితో చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు అని అనగానే అరుణ్ గుప్తాకి అమృత గుర్తుకు వచ్చి, అయితే ఆ అమ్మాయి వచ్చేసిందిగా, సరే మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి అరుణ్ గుప్తా లండన్ నుండి స్విట్జర్లాండ్కి స్టార్ట్ అవుతాడు. మరి అరుణ్ గుప్తా వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? రిత్విక్ అమృత ఎలా విడిపోబోతున్నారు? అమృత ఎందుకు కోమాలోకి వెళ్ళింది? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.